హాయ్ ఎవ్రీవన్, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియో ఏంటంటే మన ఊరు పక్కన రామతీర్థంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం ఇక్కడ బ్రహ్మోత్సవాలు చాలా అద్భుతంగా చేస్తూ ఉంటారు. ఇక్కడ గుడి గురించి చెప్పాలి అంటే ఈ గుడి వల్లే ఈ ఊరికి పేరు వచ్చింది రామతీర్థం అని. ఎందుకంటే సాక్షాత్తు శ్రీరాములు వారే సీతాన్వేషణ కోసం ఇట్లా వచ్చినప్పుడు ఆయన సంధ్యాకాలంలో అంటే సాయంత్రం వేళ ఆయన చేతులతో ఆయన శివలింగాన్ని నిర్మించి ఆయన చేతులతో పూజించాడు. సో అప్పటి శివలింగం ఇక్కడ మనకి దర్శనం అయితే ఇస్తుంది. అలాగే ఇక్కడ డెకరేషన్లు మనం చూసామంటే ఈ సంవత్సరం ఉన్నట్టు రేపు సంవత్సరం ఉండదు, రేపు సంవత్సరం ఉన్నట్టు ఆ తర్వాత సంవత్సరం ఉండదు. ప్రతి సంవత్సరం కొత్త కొత్త డెకరేషన్లతో గుడి చుట్టూ కొత్త కొత్త డెకరేషన్లు విగ్రహాలు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. వాటిలో నాకు కొన్ని నచ్చినవి మీకు అందరికీ చూపించాలని నేనైతే ఈ వీడియోని అయితే తీస్తున్నాను. అలాగే మీరందరూ గమనించారో లేదో మన ఛానల్కి అయితే 2K సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్ మీ అందరికీ. అలాగే ఈ 2K సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ లాంగ్ వీడియో ఇది. మీరందరూ లాస్ట్ వరకు చూడండి, చూసి ఖచ్చితంగా లైక్ చేయండి, బాగుంటుంది, మీరే చూడండి. ఇక్కడైతే ప్రతి ఒక్కరూ నీళ్లు పోస్తూనే ఉన్నారు, కంటిన్యూస్గా పోస్తూనే ఉన్నారు ఆ శివలింగం పైన. పాపం లాస్ట్కి వినాయకుడి మీద కూడా పోస్తున్నారు. పాపం ఊపిరి ఆడనీయట్లేదు పాపం వాళ్ళకి. ఇక్కడ మనం చూసినట్లయితే పానీపూరి చుట్టూ పానీపూరి పెట్టినారు, ఓంకారం చుట్టూ పానీపూరి పెట్టినారు. ఈ వీడియో లాస్ట్ దాకా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.